Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Company final accounts will work out one simple problem with adjustments. ఈ ప్రాబ్లం అర్థం చేసుకుంటే కనుక మీరు ఏ ప్రాబ్లం అయినా వర్కౌట్ చేయాలి, అంత క్లియర్గా అర్థం చేస్తాను. ఆల్రెడీ నేను ఇది అప్లోడ్ చేశాను. చిన్న క్యాలిక్యులేషన్స్ తేడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు అనేసి ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూస్తారు కదా, ఎక్కడ ఏ తప్పు ఉండకూడదనే ఉద్దేశంతో మళ్ళీ రికార్డింగ్ చేసి ఇస్తున్నాను ఇది. సరే, ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. ఫైనల్ అకౌంట్స్ ఏం కష్టపడక్కర్లేదు. మనకు సింపుల్ ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి కదా, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అట్లనే ఉంటుంది ఇది. కాకపోతే ప్రొఫార్మా మారింది. ప్రొఫార్మా మారింది నేర్చుకున్నాం కదా, స్టెప్ బై స్టెప్గా. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాము కదా, దాంట్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి, వర్టికల్లో ఉంటుంది. ఆ ప్రొఫార్మా అదే నేర్చుకోవాలి, దాని ప్రకారం వేయాలి అంతే. మనకు తెలుసు, కాకపోతే ప్రొఫార్మా దాని ప్రకారం వేయాలా. ఇంకొకటి ఏంటి, స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఇది కూడా అంతే. మనము టీ టేబుల్లో కాకుండా వర్టికల్గా వేయాలా. ఆ ప్రొఫార్మా ఆ ప్రొఫార్మా ప్రకారం ఏమేమి ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనము మాట్లాడుకోవాలన్నమాట మనలో మనమే. ఇది ఎక్కడొస్తుంది, ఇది ఏ కాలంలో వస్తుంది అనేసి ఒక్కొక్క ఐటమ్ని మనం డిసైడ్ చేసుకుని ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అని చెప్పేసి మనం కొంచెము గట్టిగా వాటిని రికగ్నైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలా. ఇంకా అడ్జస్ట్మెంట్స్ అంటారా, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మన ఫైనల్ అకౌంట్స్లో పెద్ద పెద్ద అడ్జస్ట్మెంట్లు చేసినాం, ఇవంతా చాలా ఈజీనే. ఫస్ట్ మీకు ప్రాబ్లము స్క్రీన్ మీద ఇస్తున్నాను. ప్రాబ్లం మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో రాసుకుంటారో ఏదో ఒకటి చేయండి. ఈ ప్రాబ్లం నేను మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నేను ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చదువుతాను, దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రాబ్లంలో, ఏ లిమిటెడ్ కంపెనీ వాజ్ రిజిస్టర్డ్ విత్ అన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 30 lakh rupees ఇన్ ఈక్విటీ షేర్స్ 10 rupees ఈచ్. ఏ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాడు, వాళ్ళు ఆథరైజ్డ్ ఎంత క్యాపిటల్ని ఇష్యూ చేయొచ్చు, ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 lakh దాకా వాళ్ళు ఇష్యూ చేయొచ్చు, ఓకే. And following is the list of balance sheet extracted from its books on 31st March 2017. 31st March 2017 ఆ డేట్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంది అన్నాడు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చదువుకుంటూ పోదాం. ఇది ఎక్కడొస్తుంది, ఇది ఎక్కడొస్తుంది అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీరు పెన్సిల్తో అక్కడే రాసుకోండి, క్లారిటీ ఇంకెక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లం పర్ఫెక్ట్ అయితే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. సరే, ఫస్ట్ ఐటమ్ చూడండి, పర్చేజెస్. పర్చేజెస్ దేని కిందకి వస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎట్లా వస్తుంది, ఇంతకుముందు చెప్పాను మీ క్లాస్లో. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎట్లా వస్తుంది అంటే ఓపెనింగ్ మెటీరియల్ యాడ్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ మెటీరియల్ అన్న కావచ్చు, ఓపెనింగ్ స్టాక్ అన్న కావచ్చు, దానికి పర్చేజెస్ యాడ్ చేస్తాము మైనస్ క్లోజింగ్ స్టాక్. అట్లా చేస్తే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది, సిఎంసి. ఇక్కడ ఏంటి, మెటీరియల్ పర్చేజెస్ ఇచ్చాడు, ఓపెనింగ్ స్టాక్ ఎక్కడుంది ఎత్తుక్కుందాము, దానికి దీన్ని యాడ్ చేద్దాము మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ కూడా ఎక్కడో ఇచ్చే ఉంటాడు, ఆ రెండు ఎత్తుక్కోవాలి మనం. ఇప్పుడు ఎత్తుక్కుంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేస్తుంది. అది ఎక్కడ ఉంటుంది కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, అది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ ఐటమ్ ఎక్స్పెన్సెస్లో కదా, ఇంతకుముందు చేసాం కదా అదే. నెక్స్ట్ వేజెస్ అనేది ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఆ కాలంలో వస్తుంది, ఓకేనా. ఎంప్లాయీ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ ఏ ఖర్చులు పెట్టినా కానీ ఎనీ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ద ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో వేజెస్ ఈజ్ అండర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి. సాలరీస్ దేంట్లోకి వస్తాయి, మళ్ళీ సేమ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ కోసమే కదా, కాబట్టి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో వేజెస్, సాలరీస్ ఈ రెండు వస్తాయి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, డైరెక్టర్స్ ఫీ, ఈ రెండు అదర్ ఎక్స్పెన్సెస్. ఇంకా డిబెంచర్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ డిబెంచర్స్ ఆల్రెడీ చెప్పాను. ఇది దేని కిందకు వస్తుందంటే కనుక ఫినాన్స్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేసినా కానీ డిబెంచర్స్ మీద ఫినాన్స్ కాస్ట్ డైరెక్ట్గా వేయము, ఫినాన్స్ కాస్ట్ అనేది దాని కింద ఇస్తాము, ఓకే. నెక్స్ట్ కాల్స్ ఇన్ అరియర్స్ మనం షేర్ క్యాపిటల్లోంచి డిడక్ట్ చేస్తాము. ఎందుకని, షేర్ క్యాపిటల్ అంటే మనం ఇష్యూ చేసాము ఇంత, మనకు పబ్లిక్ నుంచి ఇంత వచ్చిందని చూపించుకుంటున్నాం కదా. వీళ్ళేమో కాల్స్ ఇన్ అరియర్స్ అంటున్నారు. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే రావట్లేదు, ఇంత అమౌంట్ రావట్లేదు. రానప్పుడు మన షేర్ క్యాపిటల్ తగ్గిపోయింది కదా, అందుకని డిడక్ట్ ఫ్రమ్ ద షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. మనకి అసెట్స్ రెండు రకాలు ఉన్నాయి,
ఫిక్స్డ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. ఎప్పుడైనా మనకి ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, ప్రిమిసెస్ ఇవన్నీ టాంజిబుల్ అసెట్లోకి వస్తాయి కదా. సో కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ అనేది టాంజిబుల్ అసెట్లోకి వస్తుంది. తర్వాత ప్రిమిసెస్ కూడా టాంజిబుల్ అసెట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంటీరియం డివిడెంట్ పెయిడ్. ఇంటీరియం డివిడెంట్ పెయిడ్ అంటే ఏం చేస్తామంటే దీన్ని జనరల్ రిజర్వ్ నుంచి మైనస్ చేస్తాము. ఎందుకు అంటారా, డివిడెంట్ ఇంటీరియం డివిడెంట్ మధ్యలో ఇస్తున్నాం. ఎక్కడి నుంచి ఇస్తాము? ఇంటీరియం డివిడెంట్ అంటే సంవత్సరం మధ్యలో ఇస్తాము. ఎక్కడి నుంచి ఇస్తాము? జనరల్ రిజర్వ్లోంచే తీసిస్తాము. కాబట్టి జనరల్ రిజర్వ్ నుంచి మైనస్ చేయాలి. ఇంకేంటి? ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ టాంజిబుల్ అసెట్. సండ్రీ డెటార్స్ ట్రేడ్ రిసీవబుల్స్లో కాలంలోకి వస్తుంది. సండ్రీ డెటార్స్ కానీ బిల్స్ రిసీవబుల్ కానీ ట్రేడ్ రిసీవబుల్లోకి వస్తుంది. అది సండ్రీ క్రెడిటార్స్ బిల్స్ పేబుల్ అయితే ట్రేడ్ పేయబుల్స్ అనే కాలంలోకి వస్తాయి. సో ఇది మనకి ట్రేడ్ రిసీవబుల్ ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్న. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ దేంట్లోకి వస్తాయి? అదర్ ఎక్స్పెన్సెస్. స్టాక్ ఆన్ 1/4/2016 3,75,000. ఇది ఓపెనింగ్ స్టాక్ వచ్చిందా? ఓపెనింగ్ స్టాక్కి పర్చేజెస్ యాడ్ చేస్తాం. పర్చేజెస్ ఎంత ఇచ్చాడు? 9,25,000 యాడ్ చేసి ఇంకా క్లోజింగ్ స్టాక్ ఎక్కడుందో ఎత్తుక్కొని దాన్ని మైనస్ చేద్దాం. చేసేటప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. నెక్స్ట్ గుడ్ విల్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ రెండు రకాలు కదా, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో ఇది ఇంటాంజిబుల్ అసెట్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఈ రెండు ఏ కాలంలో వస్తాయంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అనే కాలంలో వస్తాయి. మనం క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ సపరేట్లో రాయకుండా ఒక కాలంలో వేస్తాం. ఏంటది అంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. దాంట్లో ఈ రెండు ఐటమ్స్ వస్తాయి, ఏం రావు. సో కాబట్టి ఇది ఆ కాలంలోకి వస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఫుల్లీ పెయిడ్ క్యాపిటల్. ఎంత అన్నాడు? 20 lakh అన్నాడు. పైన ఎంత అన్నాడు? ప్రాబ్లంలో 30 lakh అన్నాడు. వాళ్ళు ఆథరైజ్డ్ 30 lakh అయితే ఎంత వచ్చాయి సబ్స్క్రిప్షన్స్? 20 lakh వచ్చాయి. సో మనం షేర్ క్యాపిటల్గా చూపించుకోవాల్సింది 20 lakh. 30 lakh మర్చిపోండి, 30 lakh లేదు. వాళ్ళు ఆథరైజ్డ్ 30 కానీ వచ్చినాయి వీళ్ళకి 20 lakh. షేర్ క్యాపిటల్ అంటే ఎంత? 20 lakh. నెక్స్ట్ సర్ప్లస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాడు. ఇదేంటంటే ఎక్కువ ఉన్న సర్ప్లస్. దీన్ని ఏం చేస్తామంటే మైనస్ ఫ్రమ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది క్రెడిట్ అన్నాడు. సో ఇది ఎక్కువ ఉన్నది కదా, సో కాబట్టి దీన్ని మైనస్ చేస్తాం దాంట్లోంచి. నెక్స్ట్ 6% డిబెంచర్స్ ఎంత? 15 lakh. దీని మీద 6% అన్నాడు. వాడు చెప్పినా చెప్పకపోయినా 6% మనం క్యాలిక్యులేట్ చేయాలా. అర్థమవుతుందా? ఎప్పుడైనా డిబెంచర్ 6% 10% ఏదో ఒక పర్సెంట్ అంటారు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి అదేంటి ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఆన్ డిబెంచర్స్. ఇంట్రెస్ట్ ఎంత మనం డిబెంచర్స్ మీద పే చేయాలి అని అర్థం అనమాట. ఇక్కడ డిబెంచర్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నా. డిబెంచర్స్ వాల్యూ ఎంత? 15 lakh కదా. 15 lakh ఎంత? 6% క్యాలిక్యులేట్ చేస్తే మనకు 90,000 వస్తుంది. 90,000 పే చేయాలి. మనకు ఆల్రెడీ ఇచ్చాడు చూడండి ఇక్కడ, డిబెంచర్స్ ఇంట్రెస్ట్ పేడ్ 45,000 అని. 45,000 పే చేశాడంట. యాక్చువల్ పే చేయాల్సింది 90,000. 90,000లో 45 పే చేశాడంటే మిగిలిన 45,000 ఏంటి? పే చేయవలసినది. గుర్తుపెట్టుకోండి అడ్జస్ట్మెంట్. ఈ పే చేయవలసింది దాన్ని మనం అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటాము. సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అనేసి ఇది యాడ్ చేసి మొత్తం ఇంట్రెస్ట్ మనము 90,000 చూపిస్తాము. ఇంకా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నౌ ఇంతనే గుర్తుపెట్టుకోండి. సండ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ఈ రెండు దేని కిందకు వస్తాయి? ట్రేడ్ పేయబుల్. సండ్రీ అంటూ ఉండండి నాతో పాటు. సండ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ట్రేడ్ పేయబుల్లోకి వస్తాయి. అదే సండ్రీ డెటార్స్, బిల్స్ రిసీవబుల్ దేంట్లోకి వస్తాయి? ట్రేడ్ రిసీవబుల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్, ట్రేడ్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ. నెక్స్ట్ సేల్స్ అనేది ఫస్ట్ ఐటమ్ అండి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేసి మనం ఫస్ట్ ఐటమ్ రాస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ సేల్స్ ఐటమే రాస్తాము. దీంట్లో ఏమైనా సేల్స్ రిటర్న్స్ ఉంటే మైనస్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ లేవు. అంటే ఈ అమౌంట్ డైరెక్ట్గా మనము రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఫస్ట్ ఐటమ్గా రాసుకోవచ్చు. ఎక్కడ? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇక జనరల్ రిజర్వ్ దేంట్లోకి వస్తాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే కాలంలోకి వస్తాయి. దాంట్లో ఫస్ట్ అమౌంట్ ఇదే తీసుకుంటాము. అర్థమైంది కదా? ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎక్కడ రాయాలో అర్థమైంది కదా. ఒక చోటే వస్తుంది. ఆ ఒక్కటి ఎక్కడ? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ బ్యాలెన్స్ షీట్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఏం లేదు, అడ్జస్ట్మెంట్ సింపుల్ మనకి. ఒకటి
మీరు ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ 2 times వచ్చేది. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా ట్రేడింగ్ అకౌంట్లో, ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్లు. ఇక్కడ కూడా అంతే, ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్, ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అక్కడ వస్తుంది, ఇంకోసారి స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ వస్తుంది. రెండిట్లలో వస్తుంది ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి అడ్జస్ట్మెంట్స్. You are required to prepare statement of profit and loss for the year ended 31st March 2017 and balance sheet as at the date after making the following adjustments. Enta adjustments: depreciate plant and machinery by 10%. Depreciation and plant and machinery. ఒక్కసారేమో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తుంది. ఏ కాలంలో? ఎక్స్పెన్సెస్లో డెప్రిసియేషన్ అండ్ అమౌర్టైజేషన్ ఎక్స్పెన్స్ వస్తాయి కదా, అక్కడ ఒకసారి వస్తుంది. ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్లో డిడక్ట్ ఫ్రమ్ ద అసెట్. ఏ అసెట్? ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ డెప్రిసియేషన్ అన్నది దాంట్లోంచి తీసేస్తాం 2 సార్లు ఫైనల్ అకౌంట్స్లో చేసినట్టే. కాకపోతే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెప్రిసియేషన్ అండ్ అమౌర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ ఆ కాలంలో చూపిస్తాము. ఇక నెక్స్ట్ ఏంటి? ప్రొవైడ్ హాఫ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. వీడు ప్రొవైడ్ హాఫ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అంటున్నాడు, కానీ అన్నకపోయినా కానీ మనం చేసేవాళ్ళమే. ఇంకా మనకి క్లియర్గా చెప్తున్నాడు, తెలుసు కదా. ఈ 15 lakh మీద 6% ఎంత వచ్చింది? 90,000 వచ్చింది. వాడు ఆల్రెడీ పే చేశాడని చెప్తున్నాడు 45,000 కదా. ఇంకా మిగిలిన 45,000 ఏంటి? ఇప్పుడు దీంట్లో 6%, 6 months అన్నాడు కదా, 6 months అంటే ఎంత అవుతుంది? 45,000. ఆ 45,000 అనేది పేయబుల్, పే చేయాలి. సో యాడ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months 45,000. ఓకే, సో ఇది ఇట్లా ఫినాన్స్ కాస్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సారీ, ఇది ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా. ఇది ఒకసారేమో మనకి ఫినాన్స్ కాస్ట్ కింద ప్రాఫిట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తుంది. ఇంకొకసారి ఏంటి? పేయబుల్ కదా. సో బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీలో చూపిస్తాం మనం ఇది 2 సార్లు. ఇంకేంటి? Make the provisions for bad and doubtful debts 4,250. Provision for bad and doubtful debts 4,250 on Sunday debtors మీద చూపిమన్నాడు. ఇదేంటి? లాస్ కదా. ఇది కూడా 2 times వస్తుంది. ఒకసారేమో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో అదర్ ఎక్స్పెన్సెస్లో చూపిస్తాం, ఎందుకంటే లాస్ కదా, అదర్ ఎక్స్పెన్సెస్లో చూపిస్తాం ఒకసారి. ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్లో డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్. సేమ్ లైక్ మనం ఫైనల్ అకౌంట్స్ చేసినట్టే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించుకునే వాళ్ళం కదా. ఇక్కడ కాకపోతే మనం అదర్ ఎక్స్పెన్సెస్లో చూపిస్తాము. ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేస్తాము. ఓకేనా? ఇంకేంటి? స్టాక్ ఆన్ 31st March 2017 వాజ్ 4,55,000. ఇది క్లోజింగ్ స్టాక్ వచ్చేసిందా. క్లోజింగ్ స్టాక్ దేనికి యూస్ఫుల్? ఇది మెటీరియల్ కన్జ్యూమ్డ్, సిఎంసి. ఓకే, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో దానికి యూస్ఫుల్ ఇది. దానికి ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ 3,75,000 కదా. యాడ్ పర్చేజెస్ ఎంత? 9,25,000 మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు ఇచ్చాడు 4,55,000. ఇట్లా చేస్తే మనకు వచ్చేది సిఎంసి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. ప్రాబ్లం అర్థమైందా? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీకు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. అర్థమైతే ఇంకేముంది, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. దానికి రిలేటెడ్ నోట్స్ కూడా చూపించాలా. దీని వర్కింగ్ నోట్స్ అన్నమాట, నోట్సే అఫీషియల్గా ఇది చూపించడం కంపల్సరీ. ఇది చూపించకపోతే మార్కులు కట్ అయిపోతాయి, అందుకని ఇది కూడా కంపల్సరీ. సరే, ఫస్ట్ ఏం చేస్తాము? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తాము. ఆ వర్టికల్లో మనం ఫార్మాట్ నేర్చుకున్నాం. దాని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2017 అని రాసాము. కాలమ్స్ తెలుసు, పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తాము కదా, ఇన్కమ్ మీద. సో దాని ఇన్కమ్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఒకటే ఐటమ్ తీసుకుంటాం. ఏంటది? సేల్సే తీసుకుంటాం, ఇంకేం తీసుకోము. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సేల్స్లో ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే కనుక దాన్ని మనం ఇక్కడ కాలంలో వేసుకునే వాళ్ళం. నోట్ నెంబర్ 1 అనేసి సేల్స్ ఎంత ఇచ్చిండు అంత ఇచ్చి మైనస్ సేల్స్ రిటర్న్స్ అనేసి నోట్ నెంబర్ 1 అనేసి ఇక్కడ వేసేవాళ్ళం. కానీ ఇక్కడ రిటర్న్స్ ఏం లేవు, ఓన్లీ సేల్సే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే రాసేసాను సేల్స్ అనేసి. రాసి
ఇచ్చిన అమౌంట్ 20,75,000 ఇక్కడ వేసాను. ఓకేనా? ఇంకా ఎనీ అదర్ ఇన్కమ్, ఇంకేమైనా ఇన్కమ్ ఉందా ప్రాబ్లం మనం చెక్ చేస్తాం. ఇంకేం ఇన్కమ్ కనపడలే మనకి. అదర్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ జనరల్గా మనం చేసేవాళ్ళం కదా ఫైనల్ అకౌంట్స్లో, దాంట్లో క్రెడిట్ సైడ్లో వేసే ఇన్కమే ఇక్కడ అదర్ ఇన్కమ్. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్, ఇలాంటివి. ఇక్కడ డివిడెంట్ పేడ్ అన్నాడు కానీ డివిడెంట్ రిసీవ్డ్ అయితే రాలే కదా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ లేదు, డివిడెంట్ రిసీవ్డ్ లేదు, అండ్ రెంట్ రిసీవ్డ్, అట్లాంటి ఇన్కమ్స్ మనకి ఏమీ లేవు కాబట్టి నేను ఇక్కడ అదర్ ఇన్కమ్ నిల్ అని పెట్టాను. ఎంత ఉంది? ఇదే ఇక్కడ వేసాను. దీన్నే మనం టోటల్ రెవెన్యూ అంటాము. టోటల్ రెవెన్యూ మనకి ఇంత ఉంది. ఇక తర్వాత మనం ఏం చేద్దాము? ఎక్స్పెన్సెస్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఎక్స్పెన్సెస్ మనం ప్రొఫార్మా నేర్చుకున్నాం కదా, డిఫరెంట్ కాలమ్స్ దాని కింద రాయాలి. ఫస్ట్ వచ్చే ఐటము సిఎంసి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇది నోట్ నెంబర్ 1 అని చూపిస్తున్నాను. ఇది నోట్ నెంబర్ 1. ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లంలో మనకి ఇచ్చాడు కదా 3,75,000. యాడ్ పర్చేజెస్, ఫస్ట్ ఐటమ్ పర్చేజెస్ యాడ్ చేశాను, మైనస్ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్లో ఉంది. ఇదంతా చేస్తే మనకు వచ్చింది 8,45,000. దీన్ని ఇక్కడ చూపించాము. దీని తర్వాత సెకండ్ కాలం మోస్ట్ ఆఫ్ ద టైం మనకు వచ్చేది ఇది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటే జనరల్గా మనకు రెండే ఉంటాయండి, వేజెస్, సాలరీసే మ్యాక్సిమం మనకు వచ్చేవి. ఆ రెండు ఇచ్చాడు కదా, ఆ రెండింటిని మనం సపరేట్గా నోట్ నెంబర్ 2లో చూపించుకుంటున్నాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, సాలరీస్ రెండు యాడ్ చేస్తే ఇంత వచ్చింది 4,94,325. ఇదే ఇక్కడ వేసాము. ఇంకా తర్వాత ఫినాన్స్ కాస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఆల్వేస్ కదా. మనకి డిబెంచర్స్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఎంతనో ఆ 6% అని ఇచ్చాడు, అది కూడా ఇచ్చాడు. సో దాన్ని మనము దీన్ని నోట్ నెంబర్ 3లో చూపించుకుంటాం. నోట్ నెంబర్ 3 ఇక్కడ ఫినాన్స్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 45. యాడ్ అవుట్ స్టాండింగ్. ఎందుకు అవుట్ స్టాండింగ్ చేస్తున్నామంటే ఇక్కడ యాక్చువల్లీ మొత్తం 90,000 వస్తుంది, 45,000 పే చేస్తాడు, ఇంకా పే చేయవలసినది 45,000. సో ఆల్టుగెదర్ 90,000 ఇక్కడ చూపించుకుంటాము. అదే ఈ 45,000 పే చేయవలసినది ఇది మాత్రం మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీలో చూపించుకుంటాము. ఒకసారి ఇక్కడ వచ్చింది 45,000, ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీలో వస్తుంది. ఇది అయిపోయింది. ఇంకా తర్వాత డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. డెప్రిసియేషన్ ఎప్పుడైనా డైరెక్ట్గా చూపించద్దు, ఒక కాలంలో వేస్తాం. ఏంటది? డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఒకటే డెప్రిసియేషన్ ఇచ్చాడు, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఒకటే ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మనం కాలం నోట్ నెంబర్ 4లో చూపిస్తున్నాము. 4 ఏది? ఇక్కడ డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏంటి? 10% డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అన్నారు. ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ ఏమో 15 lakh, 10% అంటే 1,50,000. ఆ 1,50,000 ఇక్కడ వేసాము. ఈ 1,50,000 మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో ఈ ప్లాంట్ అండ్ మెషినరీ 15 lakh లోంచి మైనస్ చేసి చూపిస్తాము బ్యాలెన్స్ షీట్లో అసెట్ కాలంలో. ఓకే, నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్లో కాకుండా ఇంకా వేరే ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా అన్ని అదర్ ఎక్స్పెన్సెస్లో చూపించుకుంటాం. మిగిలిన ఎక్స్పెన్సెస్ అని అర్థం, అదర్ ఎక్స్పెన్సెస్. మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఇవి అదర్ ఎక్స్పెన్స్, ఇవి అదర్ ఎక్స్పెన్స్ అని. ఏంటేంటి అవి అదర్ ఎక్స్పెన్సెస్? ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్స్ ఫీ, బ్యాడ్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. ఇది మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు, మిగిలిన అన్ని ప్రాబ్లంలోనే ఇచ్చాడు కదా. ఇవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఈ టోటల్ 1,98,175 వచ్చింది. ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసాము. అర్థమైందా? ఇక అన్ని ఎక్స్పెన్స్ అన్నీ వేసేసాము, ఏదో ఒక కాలంలో, ఈ కాలం ఆ కాలం అంటూ ఏదో ఒక చోట వేసాము. ఎక్కడ లేకపోతే ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్లో. ఇప్పుడు ఈ టోటల్ అంతా మనకి టోటల్ చేస్తే, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇదంతా టోటల్ చేస్తే మనకి 17,77,500 వచ్చింది. ఇన్కమ్ ఇంత, రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ ఇంత. ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయి కదా అంటే ప్రాఫిట్. సో రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాసాను చూడండి. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎట్లా వచ్చింది అంటే టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్, అంటే ఇది మైనస్ ఇది, మనకు వచ్చింది 2,97,500. ఇదేంటి? ప్రాఫిట్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది కదా, దానికి అడ్జస్ట్ చేస్తాము.
జనరల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చేది కదా, నెట్ ప్రాఫిట్ని ఏం చేసేవాళ్ళము, క్యాపిటల్కి యాడ్ చేసేవాళ్ళము. ఇక్కడ దీన్ని క్యాపిటల్కి యాడ్ చేయము, దీన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తాము. గుర్తుంటుంది కదా, చిన్న చిన్న చేంజెస్ అంతే, మిగిలినంతా మన ఫైనల్ అకౌంట్సే, ఏం టెన్షన్ పడక్కర్లేదు. అర్థమైంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో మెయిన్గా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అది చాలా ఈజీ. మీకు ఫార్మాట్ కూడా నేర్పించాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, నెక్స్ట్ స్లైడ్లో మీకు బ్యాలెన్స్ షీట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో ఈ ప్రాబ్లం అయిపోతుంది. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ పని చూద్దాం. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే చాలా సింపుల్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందంటే ఇంక ఇదేముంది, ఇక్కడ ఏం లేదు. మనం బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ లయబిలిటీస్ వర్టికల్ వేసుకుంటాం, తర్వాత దాని కిందనే అసెట్స్ వేస్తాము. లయబిలిటీస్ 3 పార్ట్స్, ఇంకో పార్ట్ కూడా ఉంది, అది ఎక్కువ రాదు కాబట్టి 3 గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి, షేర్ హోల్డర్స్ లయబిలిటీ, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ 3. అసెట్స్ ఏముంది, ఏమంటారు, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ టాంజిబుల్, ఇంటాంజిబుల్, ఇంతే సింపుల్ కదా. మీకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఏమేమి వస్తాయనేసి. దాని ప్రకారం ముందు మనము ఫార్మాట్ వేసుకుని ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటాము. లయబిలిటీస్ని ఈక్విటీ అండ్ లయబిలిటీస్. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాము, షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాము. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే దీంట్లో మళ్ళీ సబ్ పాయింట్స్ ఏంటి, ఒకటి షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్లియర్గా నేర్పించాను ఇదైతే, ఓకేనా. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఎంతైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదే కదా షేర్ క్యాపిటల్. దీనికి సంబంధించి మనం నోట్ 1లో చూపిస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో వేయకూడదు. అప్పుడు జనరల్గా మన ట్రెడిషనల్ బ్యాలెన్స్ షీట్లు వేస్తాం, ఇక్కడ అలా చేయకూడదు. మనం ఆ ఇన్ఫర్మేషన్ గన్ షార్ట్గా రాస్తాము, దానికి సంబంధించి నోట్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ నోట్ని ఏమంటాము, అకంపెనింగ్ నోట్స్ టు ద బ్యాలెన్స్ షీట్. ఇంతకుముందు అకంపెనింగ్ నోట్స్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు షేర్ క్యాపిటల్ మనం నోట్ నెంబర్ 1లో చూపిస్తున్నాము. యాక్చువల్లీ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంతా మనకు స్టార్టింగ్లో ఇచ్చాడు, ప్రాబ్లం దగ్గర పెట్టుకోండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంతా 30 lakh, వీళ్ళు ఇష్యూ చేసిందంతా 20 lakh. 20 lakh ఇక్కడ రాసేవాళ్ళము, కానీ కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉంది అన్నాడు. కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే వీళ్ళు పే చేయలేదు. షేర్స్ మనం 20 lakh ఇష్యూ చేసాము, కొంతమంది చేయలేదు. ఎంత అంటే 37,500 పే చేయలేదు, కాల్స్ ఇన్ అరియర్స్ అంటాము, ఇంకా రానివి. కాబట్టి మనకి షేర్ క్యాపిటల్ 20 lakh నుంచి ఇది తీసివేస్తే 19,62,000కి తగ్గింది. ఇది మాత్రమే మనం డైరెక్ట్గా చూపించుకుంటాము. 19,62,500 ఇది షేర్ క్యాపిటల్. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి, కొంచెం ఫోకస్ చేయాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా నోట్ 2లో చూపిస్తున్నాము. యాక్చువల్లీ మనకి రిజర్వ్ ఇచ్చింది ఎంత, ప్రాబ్లం చూడండి, ప్రాబ్లంలో మనకి ఇచ్చాడు చూడండి, రిజర్వ్ ఎంత, 1,25,000 ఇచ్చాడు. అంతేకాకుండా ప్రాబ్లంలోనే సర్ప్లస్ అని ఒకటి వచ్చింది చూడండి, ఐటమ్ సెకండ్ సైడ్లో ఉంది సర్ప్లస్ అని. దాన్ని ఏం చేస్తామంటే 72,500 అని దీన్ని మనం యాడ్ చేసుకుంటాము. సర్ప్లస్ కదా, మళ్ళీ రిజర్వ్ పెరిగింది కదా కాబట్టి యాడ్ చేస్తాము. ఇంకొకటి మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాఫిట్ వచ్చింది చూడండి, ఆ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలి కదా. బికాస్ ఆఫ్ దట్ ప్రాఫిట్ రిజర్వ్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్ యాడ్ చేయాలి. ఆ ప్రాఫిట్ ఎంత ఉందంటే 2,97,500 ఉంది, 2,97,500. కానీ మనకి ప్రాబ్లం ఇంటీరియం డివిడెంట్ అని అన్నాడు. ఇంటీరియం డివిడెంట్ అంటే అది ఎక్కడి నుంచి పే చేస్తారు, మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి పే చేస్తాం. కాబట్టి మైనస్ ఇంటీరియం డివిడెంట్, ఈ అమౌంట్ని మనం మైనస్ చేస్తాము. ఇంటీరియం డివిడెంట్ ఇవ్వలేదనుకోండి, ఈ అమౌంటే మనం ఇక్కడ రాసేవాళ్ళం. ఇంటీరియం డివిడెంట్ ఉంది, దాన్ని ఎక్కడి నుంచి పే చేస్తాము అంటే దాన్ని కరెంట్ ఇయర్ ప్రాఫిట్లోంచి పే చేస్తాము. అందుకని కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఇంత వచ్చింది కదా, మైనస్ ఇంటీరియం డివిడెంట్. సో మనకి 1,10,000 అయింది. మొత్తం సర్ప్లస్ ఈ రెండు కలుపుకుంటే ఎంత అయింది, 1,82,500. దీన్ని ఏం చేస్తాము, పాత జనరల్ రిజర్వ్కి యాడ్ చేస్తాం. అంటే జనరల్ రిజర్వ్ ఇంకా పెరిగింది బికాస్ ఆఫ్ దీస్ 2 అమౌంట్స్ పెరిగింది. ఎంత పెరిగింది, 1,82,000 యాడ్ చేస్తే 3,07,500 అయ్యి కూర్చుంది. స్టాండ్లోంచి కెమెరా కింద పడింది, ఇంకా ఏం ఇరగలేదు. ఇరుగుంటే నా పని గోవింద. విత్ ఆల్ యువర్ గుడ్ విషెస్, బ్లెస్సింగ్స్. నా ఫోన్ బాగానే, నా కెమెరా బాగానే ఉంది. సరే,
ఎక్కడున్నాం? జనరల్ రిజర్వ్ కదా. సో ఇది అర్థమైంది కదా. మనకి యాక్చువల్లీ ఇచ్చిన జనరల్ రిజర్వ్ ఇంత, సర్ప్లస్ ఇంత ఇచ్చాడు వాడు, అండ్ లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మనకి ఇంత వచ్చింది, ఇంత ఇంటీరియం డివిడెంట్ ఉంది కాబట్టి మైనస్ చేసింది, లేకపోతే చేసేవాళ్ళం కాదు. మొత్తం ఆల్ టుగెదర్ 3,07,500 ఇక్కడ వేసుకున్నాం. ఎక్కడ పోయింది ఇది? ఇదేంటిది? రిజర్వ్స్ కదా. రిజర్వ్స్ అయిపోయింది. దీని తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ది. లాంగ్ టర్మ్ మన ప్రాబ్లం మొత్తం చూస్తే ఒకటి కనిపించింది. అదేంటి అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అన్నాడు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి? 15 lakh. ఇది డైరెక్ట్గా వేసేసాను, ఒకటే ఉంది, దానికి ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. ఇంకా తర్వాత కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఒకటే ఉంది, వేసేసాము. తర్వాత కరెంట్ లయబిలిటీస్లో మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఐటమ్స్ అంటే, ఒకటి ట్రేడ్ పేయబుల్ అంటే బిల్స్ పేయబుల్ అండ్ ఏంటది క్రెడిటార్స్ చెప్పాను కదా. ఆ రెండు బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్. ఇదేంటి? ట్రేడ్ పేయబుల్. ఈ రెండు కలుపుకొని నేను బయట వేస్తాను. కావాలంటే మీరు నోట్లో కూడా చూపించచ్చు, ఒకటి నోట్ పెట్టేయచ్చు. ఇప్పటివరకు మనకు 2 అయినాగా 3వ నోట్ అయిపోతుంది. ట్రేడ్ పేయబుల్ అనేసి ఇక్కడ పెట్టండి, క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్ టోటల్ చేసేసండి, అది ఇక్కడ చూపించండి. అది అక్కడ నోట్ నెంబర్ 3 అని పెట్టవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. సరే, నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసాను. ఇది కాకుండా ట్రేడ్ పేయబుల్ కాకుండా ఇంకా అదర్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, ఇంకా మిగిలిన ఉన్నాయి. ఏంటవి అంటే నేను నోట్ నెంబర్ 3లో చూపించాను. ఇక్కడ అదర్ కరెంట్ లయబిలిటీస్ నాకు ఒకటే కనిపించింది, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. అది ఎక్కడుంది? అడ్జస్ట్మెంట్లో ఉంది కదా. మీ క్యాలిక్యులేషన్ కూడా నేర్పించాను. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఇది యాక్చువల్లీ డిబెంచర్స్ ఎంత ఉంది? 15 lakh కదా. 15 lakh మీద 56% అన్నాడు. 6% డిబెంచర్స్ అంటే 6% కదా. ఈ 15 lakh మీద 6% చేస్తే మనకు 90,000 అయింది. వాడు ఇంట్రెస్ట్ 6 months పేయబుల్ అన్నాడు. ఈ 90,000 ఫుల్ ఇయర్కి కదా. 6 months అంటే దీన్ని సగం చేస్తే మనకు 6 monthsకి వచ్చేస్తుంది. సో 90,000 డివైడెడ్ బై 2 అన్నాను, అంటే మనకి 45,000 ఇంకా పే చేయాల్సింది. ఇది కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఓకే. సో అదర్ కరెంట్ లయబిలిటీస్లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది వేసేసాను. ఇక్కడ 45,000. ఇక లయబిలిటీస్లో మనకి ఇవన్నీ వేసేసినాం, ఇంకేం లేవు రాయాల్సినవి. కావాలంటే మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోండి, క్లారిటీ ఉంటుంది. సో టోటల్ ఇది 42,72,500 వచ్చింది. అయిపోయింది కదా. నెక్స్ట్ అసెట్స్ పని పడదాం. అసెట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం రాయాల్సింది కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్లో ఒక టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించేవి, ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్, ఇంకా ప్రిమిసెస్, అట్లాంటివి కనిపించేవి. ఇప్పుడు మనం ఇక్కడ హెడ్డింగ్ రాసాం అసెట్స్ అని. అసెట్స్లో టాంజిబుల్ అసెట్స్ వేసుకున్నాము. మన ప్రాబ్లం అంతా ఎతికితే చాలానే ఉన్నాయి టాంజిబుల్ అసెట్స్ కాబట్టి నేను టాంజిబుల్ అసెట్స్కి నోట్ నెంబర్ 4 అని ఇక్కడ చూపిస్తున్నాను. ఏమున్నాయి టాంజిబుల్ అసెట్స్? ఒకటి ప్రిమిసెస్ అట్ కాస్ట్ అన్నాడు. ప్రిమిసెస్ డైరెక్ట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అమౌంట్ ఇక్కడ వేసుకున్నాను. తర్వాత సెకండ్ది ప్లాంట్ అండ్ మెషినరీ, దానికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటది? డెప్రిసియేషన్. సో కాబట్టి నేను ప్లాంట్ అండ్ మెషినరీ 15 lakh ఇన్నర్ కాలంలో వేసుకొని మైనస్ డెప్రిసియేషన్ 10% కదా, 1,50,000 మైనస్ చేసి 13,50,000 వచ్చింది. ఇది ఎక్కడ వేసుకున్నాం. ఇంకొక టాంజిబుల్ అసెట్ ఉంది. ఏంటది? ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్. అదేమో 35,000 అయింది. ఈ మూడు కలుపుకుంటే మనకు 30,35,000 అనేది టోటల్ టాంజిబుల్ అసెట్స్ కదా. టాంజిబుల్ అసెట్స్ ఇది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా వేయొద్దు. టాంజిబుల్ అసెట్స్ అంతా 30,35,000 ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వేసాము. ఇంకా తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ ఒకటే కనిపించింది నాకైతే, అది 1 lakh వేసేసాను. ఎక్కువ ఉంటే దాన్ని కూడా నోట్ పెట్టి మళ్ళీ ఇక్కడ చేసుకునే వాళ్ళం. టాంజిబుల్ అసెట్స్ అయిపోయినాయి. తర్వాత కరెంట్ అసెట్స్కి వద్దాము. కరెంట్ అసెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీస్ ఉంది. ఇన్వెంటరీస్ అది ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఉంది చూడండి, క్లోజింగ్ స్టాక్. అదే ఇన్వెంటరీస్ 4,55,000. తర్వాత ట్రేడ్ రిసీవబుల్ అంటే ఏంటి? డెటార్స్ అండ్ బిల్స్ రిసీవబుల్ కదా. బిల్స్ రిసీవబుల్ ఇవ్వలేదు కానీ డెటార్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను నోట్ నెంబర్ 5 అని చేశారు. నోట్ నెంబర్ 5లో ఏం చేశాను చూడండి, ట్రేడ్ రిసీవబుల్స్ మనకి డెటార్స్ ఒక్కటే ఉంది, సండే డెటార్స్. అమౌంట్ ఏమో 4,36,000 అయింది. దీనికి డౌట్ఫుల్ డెట్స్ ఒకటి ఇచ్చాడు కదా, మైనస్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇది తీసేయాలి కదా, 4,250. ఇది మైనస్ చేస్తే మనకి ఇంత వచ్చింది. సేమ్ లైక్ ట్రెడిషనల్ బ్యాలెన్స్ షీట్లో ఇట్లనే చేసేవాళ్ళం కదా. సో ఈ అమౌంట్ని మనం ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ
ట్రేడ్ రిసీవబుల్స్ 4,31,750. ఓకేనా. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లో రెండే వస్తాయి, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్ రెండు వస్తాయి. రెండు ఇచ్చాడు కాబట్టి నోట్ నెంబర్ 6 అని మళ్ళీ సపరేట్గా చూపిస్తున్నాను ఇక్కడ. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్ 20 ఇంత, క్యాష్ ఇన్ బ్యాంక్ 2,22,000, రెండు కలిపితే 2,50,750. ఇది ఇక్కడ వేసుకున్నాము 2,50,750. అన్నీ అయిపోయినాయి. ఈ టోటల్ చేస్తే ఇది కూడా ఇంతే వచ్చింది. ఇక్కడ లయబిలిటీస్ ఇంతే, అసెట్స్ ఇంతే, అంటే ప్రాబ్లం టాలీ అయినట్టు. ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి ప్రాబ్లం. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని బ్యాలెన్స్ షీట్ చేస్తున్నామంటే మనము ఫస్ట్ మీకు ఒక్కొక్క ఐటెం చదివి వినిపించాను చూడండి. అప్పుడు ఒక్కొక్కటి ఇది ఎందులో వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, అట్లా మీరు రాసుకుంటూ మనసులో అనుకుంటూ పెన్సిల్తో వీలైతే అక్కడే రాసేసుకోండి. అడ్జస్ట్మెంట్స్ ఉంటే దానికి పెద్ద కొండ గుర్తు పెట్టుకోవాలి. లైక్ మనకి ప్లాంట్ అండ్ మెషినరీకి అడ్జస్ట్మెంట్ ఉండే, ఇక డిబెంచర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండే, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని అక్కడ కొండ గుర్తు అట్లా పెట్టుకుంటే మనకి ప్రాబ్లం వర్కౌట్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంది మర్చిపోకుండా నువ్వు అడ్జస్ట్మెంట్ చేయాలని గుర్తుంటుంది. క్లియరే కదా? అయ్యో స్క్రీన్ షాట్ కదా. మీకు ఒక్కటే ప్రాబ్లం చేయించాను కానీ దిస్ ఇస్ ఈక్వలెంట్ టు 10 ప్రాబ్లమ్స్. మీరు ఇంకే ప్రాబ్లం అనేది తీసుకోండి, ఈ ప్రాబ్లం వితౌట్ లుకింగ్ అట్ ద సొల్యూషన్ మీరు చేసి చూడండి, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం మీ టెక్స్ట్ బుక్ తీసుకొని చేసి చూడండి. మీకు క్లారిటీ ఒక్కసారి వచ్చిందంటే యూ విల్ బి పర్ఫెక్ట్ అండ్ మాస్టరీ ఇన్ యువర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ పక్క మాస్టర్ అయిపోతారు, ఏం భయపడక్కర్లేదు. ఏదైనా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది అంతే. ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇంకేం కావాలి? మొదలెట్టండి. బద్ధకాన్ని తీసి పక్కన పడేయండి, కాలుతో తన్నేయండి బద్ధకాన్ని, చక్కగా మంచిగా ప్రాక్టీస్ చేయండి అండ్ గెట్ ద గుడ్ మార్క్స్. నెక్స్ట్ ఇంకేం చేయాలి చూద్దాం. ఎనీహౌ, wish you all the best. Take care. Good luck. Don't forget to share these videos. Good luck.